మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో చాలా రోజుల నుంచి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ గుడ్ న్యూస్‌ల గురించి వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళు అనుకున్న విధంగానే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి అన్నీ గుడ్ న్యూస్‌లే వచ్చాయి. అవేంటో చూసుకుంటే ఫస్ట్ బ్యాంక్ రెపో రేట్స్ తగ్గించడం, జీఎస్టీ కట్ అండ్ పర్సనల్ ట్యాక్స్ కట్ చేశారు. సో, ట్రేడ్ డీల్స్ యూఏఈ అవ్వచ్చు, యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. సో, వరల్డ్‌లోని ఆఫ్రికా కంట్రీస్ కూడా చాలా అయ్యాయి. సో, అన్నిటికన్నా లాంగ్ పెండింగ్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్‌తో అయింది అమెరికాతో. అది కూడా డీల్ అయిపోయింది. సో, లాస్ట్ హోప్ రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఏంటి అంటే మెయిన్ యూఎస్ ట్రేడ్ డీల్. అది కూడా టోటల్ మొత్తం అంతా బయటకొచ్చింది. ఆ డీల్ అయిపోయినట్టే మొత్తం 99%. సో, కానీ మార్కెట్‌లో ఏ మూవ్‌మెంటు లేదు. ఎప్పటిదాకా అయితే రిటైల్ ట్రేడర్స్ న్యూస్‌ల గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ న్యూస్‌లు మంచివే వచ్చాయి. కానీ ఇప్పుడేమవుతుందంటే గుడ్ న్యూస్ వచ్చిన మార్కెట్ అనేది ట్రెండ్ ఇవ్వకపోవడం, పోర్ట్‌ఫోలియో ఇంకా లాసుల్లోనే ఉండడం వల్ల ఒక రకమైన ఫ్రస్ట్రేషన్స్‌కి గురవుతున్నారనమాట. ఇప్పటికీ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారో సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీని అంతటికి కారణం డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మన మార్కెట్ ఫాల్‌కి. అదైతే కాదు. సో, ఎవరైతే ఇది అనుకుంటున్నారో దీన్ని బాగా బిలీవ్ చేశారో మీరైతే బయటికి రండి ఈ న్యూస్ నుంచి. అతని వల్ల అయితే కానైతే కాదు. అతను చేసే ట్వీట్స్ వల్ల ఇంట్రాడేలో మీకు మూవ్‌మెంట్ రావచ్చు తప్ప అతని వల్ల ట్రెండ్ అనేది ఒక సైడ్ డిసైడ్ అవ్వడం ఇప్పటిదాకా జరగలేదు. ఇంట్రాడేలో మీకు దానివల్ల గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ వచ్చాయి. అంతేగాని ట్రెండ్ అతను దానివల్ల అయితే కానే కాదు. అసలు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడయ్యాడు చెప్పండి? 2025 జనవరిలో లాస్ట్ ఇయర్. ఓకే. మన మార్కెట్‌లో ఎప్పటి నుంచి పడడం స్టార్ట్ అయ్యాయి? 2024 అక్టోబర్ లాస్ట్ నుంచి పడ్డాయి. సో, అంటే మూవ్‌మెంట్ ముందు నుంచే మనకు ఉందన్నమాట. మనకు ముందు నుంచే చార్ట్స్ చెప్పింది ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని అర్థం. సో, ఆయన వచ్చి కొన్ని టారిఫ్‌లు అవి చేయడం సో, అలాగైతే ఆలోచించండి. టారిఫ్‌లు వేయడం వల్ల దానివల్ల, దీనివల్ల ట్రేడ్ డీల్ హాల్ట్ అయిపోయిందని వల్ల క్రాష్ అయిపోయిందనే అనుకుందాం. ఓకే. మన మార్కెట్ పెర్ఫార్మెన్స్ చేయలేదని అనుకుందాం. సో, అవన్నీ రివర్ట్ అయ్యాయి కదా! రివర్ట్ అయిన తర్వాతైనా వెళ్ళాలి కదా! ఎందుకు వెళ్ళట్లేదు? సో, కొంచెం రేషనల్‌గా ఆలోచించండి. మీరు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తిని అసలు మీ మైండ్‌లో తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి మన మార్కెట్‌ని ఒక డైరెక్షన్ డిసైడ్ చేయడానికి ఆ న్యూస్ అయితే పనికిరాదు. సో, ఇప్పుడు కారణం ఏంటంటే మీకు ఇన్ని గుడ్ న్యూస్‌లు చెప్పాను కదా నేను. ఏదైనా అవ్వండి టారిఫ్‌లు తగ్గించడం అదవ్వడం, యూఎస్ ట్రేడ్ డీల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మార్కెట్‌లు వెళ్ళలేదంటే కారణం హెవీ వెయిట్‌లో మార్కెట్స్ ఉన్నాయనేసి అర్థం. సో, ఇవన్నీ చార్ట్స్ మనకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాయి. సో, ఛానెల్ పెట్టినప్పటి నుంచి నేను చెప్తున్నాను మీకు ఇది. మన మార్కెట్ అయితే పెర్ఫార్మెన్స్ చెయ్యదు అని. ఇప్పటిదాకా అదే జరిగింది. సో, లాస్ట్‌లో ఏమనుకున్నారు యూఎస్ ట్రేడ్ డీల్ అవ్వగానే గ్యాప్ అప్ వచ్చిందనుకున్న అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా మరి. సో, అది జరగలేదు. సో, కిందకొచ్చింది. సో, అంటే ఇంటర్నల్‌గా మార్కెట్‌లో చాలా ప్రాబ్లమ్ ఉందనమాట. ఇది కొంచెం రిటైలర్స్ అర్థం చేసుకుంటే చాలా మంచిది. సో, మెయిన్ కారణం ఏంటి? హెవీ పార్టిసిపేషన్ రిటైలర్స్. ఇది మొన్నే లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం మనం. సో, దీంతో పాటు దీనికి కారణం ఏంటంటే ఇంకోటి ఐటీ సెక్టర్ ఒకటనమాట. సో, నిఫ్టీలోని ఐటీ సెక్టర్ ఒక హెవీ వెయిట్. బ్యాంక్ నిఫ్టీ తర్వాత ఐటీ సెక్టర్ హెవీ వెయిట్. సో, దానికున్న కారణాలు ఏ ప్రాబ్లమ్స్ వల్ల అది జరుగుతుందది. అది అది కూడా కొంచెం పడుకోబెట్టిందనొచ్చు. కానీ ఇప్పటిదాకా నిఫ్టీని కాపాడింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఫాల్ రాకపోవడం వల్ల నిఫ్టీ ఈ హైట్‌లో ఇంకా కొనసాగుతుంది. సో, దీన్ని ఎలా రిలేట్ చేయాలి అంటే నిన్న ఒక డేటా వచ్చింది యాక్చువల్లీ. టోటల్ ఐటీ సెక్టర్‌లో ఎంప్లాయీస్ 50 లాక్స్ అని ఏదో చిన్నది చెప్పారు. అందులో అరౌండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 25 లాక్స్ జాబ్స్ పోతాయని ఏదో మొత్తం చెప్తున్నారనమాట. న్యూస్‌లో వస్తున్నాయి. సో, ఇదేమవుతదంటే కొంచెం లాంగ్ టర్మ్‌లో 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత ఏమవుతదంటే ఆహ్, ఏ అయితే ఐటీ ఎంప్లాయీస్ దేని గురించి చేశారో, వీళ్ళు చేసిన ప్రాసెస్ వల్ల, వీళ్ళు బయటకొచ్చేయడం వల్ల, వీళ్ళు తీసుకున్న లోన్స్ వల్ల గాని, వీళ్ళు తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ వల్ల గాని, బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతాయి. ఉద్యోగం పోవడం వల్ల అదే జరుగుతది కదా! సో, బిల్లులు కట్టరు. ఈఎంఐ పే చేయలేరు. ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా ఏదైనా ఒక మంచి ప్రెషర్ ఏమైనా పడతదేమో అని నాకొక చిన్న డౌట్ వస్తుందనమాట. సో, ఏంటి అంటే ఒకటి బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉంది. దానివల్ల చెప్తున్నాను యాక్చువల్లీ. ఇది రిలేట్ చేయాలనమాట మనం. మనకి మార్కెట్ ఏంటి అర్థం అవ్వాలి అంటే. సో, ఇప్పుడు రిటైలర్స్‌ని తీసుకుంటే వాళ్ళు కరెక్ట్‌గా చెప్పరు. అంటే నేను చెప్పకూడదు. ఇప్పుడు మార్కెట్ పడిపోవాలని అనుకోం కదా! చార్ట్స్ ఏం చూపిస్తున్నాయో నేను అదే చెప్తాను మీకు. సో, ఏంటంటే రిటైలర్స్‌లో మనం చాలామంది లాస్ట్ ఇయర్ ఎంటర్ అయిపోయినోళ్ళు, మా ముందు ఇయర్ ఎంటర్ అయినోళ్ళు ఏంటంటే ఇక్కడ దాకా మునిగున్నారు యాక్చువల్లీ. డౌన్ వరకు. సో, మీకు మార్కెట్ ఏం చేస్తుంది అంటే వాటర్ ఈ పైదాకా పెంచట్లేదు, కింద దాకా దించట్లేదు. ఇక ఎప్పటిదాకా ఈ ఊపిరి ఆడట్లేదు అన్న టైంకొచ్చినప్పుడల్లా ఒక బౌన్స్ వస్తదనమాట. వెంటనే మీకు ఈ లెవెల్ దాకా వచ్చేస్తది. అంటే కొంచెం కంఫర్టబుల్ అయిపోతున్నారనమాట. చాలా కంఫర్టబుల్ అయిపోతున్నారు. ఓకే. డబ్బులొచ్చేస్తాయి మనకి బౌన్స్‌లు వస్తున్నాయని మీకు అనిపిస్తుందనమాట. మీరు ఈ రోజు దాకా చార్ట్స్ చూస్తే నిఫ్టీ ఒక్కటే పైన కనబడతది. అందులో ఉన్న సబ్ సెక్టర్స్ అన్నీ కిందనే ఉన్నాయన్నమాట. అంటే ఐటీ సెక్టర్ అవ్వచ్చు,
మన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అవ్వచ్చు, ఓకే, నిఫ్టీ ఎనర్జీ అవ్వచ్చు. ఆ టైప్ ఏంటంటే చార్ట్స్ అన్ని ఫ్లాట్ అయిపోయి ఆల్రెడీ పడిపోయాయి అనమాట. ఒక లెవెల్లోకి వచ్చి అవి ఆగిపోయాయి అనమాట. కానీ నిఫ్టీ మాత్రం పైన ఉంది. సో ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో మీకేం చూపిస్తారు న్యూస్లో కానీ వాటిలో నిఫ్టీ హైట్లో ఉందని చూపిస్తారు. అదవుతుంది కదా, నిఫ్టీ హైట్లో ఉంది 26,800 వెళ్ళిపోద్దని చూపిస్తారు, కానీ మీ స్టాక్స్ గురించి మాట్లాడరు. ఈ స్టాక్స్ ఏంటవుతున్నాయి వెంటనే చర్న్ అయిపోతున్నాయి అనమాట. అయిపోయి మీ డబ్బులన్నీ ఎవాపరేట్ అయిపోతున్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలన్నమాట. సో ఏంటి అంటే చాలా వరకు ట్రాప్ అయి ఉన్నారు. ఇప్పుడు మీకు 1 year పేషెన్స్ ఉంటే మరి నిఫ్టీ ఎంతకు వెళ్తుంది అది మనం టైం టు టైం అనలైజ్ చూడాలి. ఇప్పుడు ఒకేసారి నేను లెవెల్ చెప్పకూడదు అనమాట. అది అనలైజ్ చేసి చూస్తూ మెల్లమెల్లగా ఒక్కొక్క వీక్లీ ఒక్కొక్క లెవెల్ వస్తే ఆ లెవెల్ నేను చెప్తూ ఉంటాను అనమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్వైజర్ ఎవరున్నారో ఆయన మ్యాచ్ చేయండి అర్జెంట్గా, ఓకే. లేకపోతే మీరు అనాలిసిస్ నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోమని చెప్పట్లే. ఏదో ఒకటి మీకు ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఓకే. అది లేకుండా జరగదు. సో ఇలాగే ట్రాప్ అవుతారు, అది మీకు తెలియకపోవడం వల్ల, ఓకే. మీ అడ్వైజర్, ఇప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నారనుకోండి, ఏదైనా అవ్వచ్చు. సో డబ్బులు పెట్టించడం అయితే పెట్టించేస్తున్నారు, కానీ టైంకి మిమ్మల్ని బయటికి మీకేం తెలియదు, మీకు బయటికి తీయకపోతే ఇంకా దాని లాభమే ఉంది అడ్వైజరీకి. సో అది చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండండి. అడ్వైజర్ని ఎవరినైతే ఎంచుకుంటున్నారో కొంచెం వాళ్ళ మీద కొంచెం స్టడీ చేయండి. అలా చేయాలి. టైంకి మిమ్మల్ని ఎగ్జిట్ ఇవ్వకపోతే ఇంకా అడ్వైజర్ పనే ఉంది చెప్పండి, వేస్ట్ కదా. సో ఇలాగే ట్రాప్ అయ్యి అటు ఇటు మనం చూస్తూ ఉంటాం, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు రిటైలర్స్ జరిగింది ఎక్కువ. సో నేను మాట్లాడుతున్న ఫైనల్లీ ఏంటంటే హెవీ పార్టిసిపేషన్ది రిటైలర్స్ చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు దాకా ఇంకా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు రిటైలర్స్ మెంటాలిటీ ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళని అడిగారు అనుకోండి మామూలుగా, మన రిటైలర్స్ ఎలా ఉందంటే, బాబు నువ్వు ఇక్కడ సెల్ చేసేస్తావా అంటే లేదండి పడిపోయింది కదా కొంచెం సెల్ చేసే చైనా అంట. ఇంతకన్నా ఇంకా కొంచెం మార్కెట్ ఇంకా పడిపోతే అప్పుడు సెల్ చేస్తావా అంటే అప్పుడు అసలు చేయరు, ఎందుకంటే లాస్కి ఎలాగో బుక్ చేయం కదా మనం. సో ఇక్కడి నుంచి పైకి వెళ్తుందంటే అప్పుడు ఏమైనా సెల్ చేస్తామంటే అప్పుడు చేయరండి. మైండ్ సెట్ ఎలాగుందో చెప్తున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ ట్విట్టర్లో నాట్లో తెలుస్తూ ఉంటాయి కదా, అందరినీ అబ్జర్వ్ చేస్తుంటే. పైకి వెళ్తే అసలు చేయరు, ఎందుకు చేస్తారు, ప్రాఫిట్ వస్తుందని అక్కడ సెల్ చేయరు. సో నువ్వు కింద పడినా సెల్ చేయలేదు, ఈ లెవెల్లో చేయవు, పైకి వెళ్ళిపోయినా సరే సెల్ చేయవు. ఇంత టైప్లో కాన్ఫిడెన్స్లో వీళ్ళలో ఉన్నప్పుడు రిటైలర్స్ ఎప్పుడైతే అనుకుంటారో నేను అసలు సెల్లే చేయనని, ఆ టైంలో మార్కెట్ అనేది రిటర్న్స్ ఇవ్వదు. ఎందుకంటే రిటైలర్స్ హెవీ పార్టిసిపేషన్. మార్కెట్ ఎప్పుడు లైట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాఫిట్స్ రావాలంటే మార్కెట్ ఎప్పుడు లైట్గా ఉంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లైట్గా లేదు, చాలా హెవీగా ఉందన్నమాట. సో ఇదే నేను చెప్దాం అనుకున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి పోర్ట్ఫోలియో తోటి, ఓకే. సో ఇప్పుడు చార్ట్ మీదకి వెళ్దాం. చార్ట్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఇప్పుడు చార్ట్లోకి వచ్చాం మనం. ఫస్ట్ ఇది నిఫ్టీ అనమాట, ఓకే. మనం ఈ క్యాండిల్ దగ్గర వచ్చాం. సో నేను చెప్పింది ఏంటంటే ఆ టైంలో ఒక బౌన్స్ రావచ్చు, కానీ ట్రెండ్ అయితే రివర్సల్ అయ్యే ఛాన్సెస్ లేదని చెప్పాను. సో ప్రస్తుతానికి అదే జరుగుతుంది అనమాట. ఇది చూడండి, 1 yearలో అది మన ట్రేడ్ డీల్ తర్వాత న్యూస్ వచ్చిన తర్వాత ఇది గ్యాప్ అప్ అయింది కదా అది. సో అక్కడి నుంచి లథార్జిటిక్ మూమెంట్ అయిపోయింది అనమాట బాగాను. అసలు కొంచెం కూడా ఇది మన స్పీడ్ అయితే కనబట్టలేదు. సో జస్ట్ ఓన్లీ యుఫోరియా వల్ల వచ్చిన క్యాండిల్ తప్ప ఇది కాదు. సో మనం చెప్పుకున్నాం కదా ఈ ప్యాటర్న్, ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఇంకా క్యాన్సిల్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకా ఆల్రెడీ ఫుల్ ఇది యాక్టివ్గానే ఉందన్నమాట. సో మనకి ఇంకా టైం ఎంత ఉంది? సో మనం మాట్లాడుకున్నది ఎప్పుడు ఇది కదా, 8th August నుంచి. సో అంటే మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్, మార్చ్ 10th 15th అనుకోండి, ఆ టైం లోపల ఈ లెవెల్ నిఫ్టీ కట్ చేయాలన్నమాట అది. సో ఈ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే హాఫ్ ఆఫ్ ది టైం ఇది ఎంత ప్రిపేర్ అయిందో హాఫ్ ఆఫ్ ది టైంలో ఈ లెవెల్ కట్ చేస్తుందని. సో చార్ట్ ఇప్పుడు చూస్తుంటే అది అలాగే అనిపిస్తుంది యాక్చువల్లీ, ఇందుకు ఎంతది వస్తుందని. కానీ టైం అయితే ఉంది, ఇంకా 4 రోజుల టైం ఉంది మనకి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ట్రెండ్ అయితే తిరగలేదు ఇప్పుడు దాకా, ఓకే. న్యూస్ ఛానల్స్, టీవీస్, ట్విట్టర్లో చూసుకొని మీరు ఏమి దానికి అనేసుకోకండి. సో మనకి చార్ట్ అయితే చెప్పాలి ముందు. సో చార్ట్ ఏం మాట్లాడుతుందో మనకు అర్థమైతే అదే. సో మన నిర్వాణ ట్రేడర్ కోర్స్ ఉంది కదా, అందులో మనం అదే చెప్తాం. చార్ట్ భాష ఏంటి, అది మాట్లాడుతూ మనం అర్థం ఎలా చేసుకోవాలని చెప్తాం అన్నమాట. సో ఇది నిఫ్టీ పరిస్థితి. కిందకు వస్తుందా పైకి వెళ్తుంది, ఇక్కడ బౌన్స్లు అయితే వస్తాయి, ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ అనమాట కిందకి. ఇది బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇది. సో ఇది కొంచెం రివర్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి. సో ఈ క్యాండిల్ ట్రేడ్ డీల్ క్యాండిల్ అనమాట, ఇక్కడ నుంచి గ్యాప్. సో ఇందులో కూడా బలం అయితే కనబడలేదు, కానీ ఇదే నిఫ్టీని అయితే మాత్రం ఇదే ఆపింది మొత్తం, ఎక్కువ పడకుండా ఆపింది మాత్రం బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూసారండి, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చాయి మనం. అందులో ఒకటి కరెక్ట్గా తెలిసింది ఏంటంటే వచ్చింది ప్రాఫిట్సే, కానీ కోర్ బ్యాంకింగ్ నుంచి ప్రాఫిట్ రాలేదు.
కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటి? అసలు బ్యాంకులు ఎందుకు పెట్టారు మీరు? అది మెయిన్ ఇది కదా, ఏటీఎం కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ప్లస్ ఇది లోన్స్. ఇప్పుడు దానివల్ల కదా. సో వాళ్ళు లోన్లు తీసుకున్న వాళ్ళే కరువు అయిపోయారు. ఉన్న ఎఫ్డీలు కూడా అందులో తీసేస్తున్నారు అనమాట. వాటి నుంచి వీళ్ళకి ప్రాఫిటే రాలేదు. మెయిన్ వీళ్ళకున్న ఈ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ వాటితో వచ్చే తప్ప అన్ని బ్యాంకులకి కోర్ బ్యాంకింగ్ నుంచి ఏది రాలేదన్నమాట. సో అది కూడా కొంచెం కన్సర్న్ చేయాల్సిన పాయింట్ అనమాట. ఇది వీక్లీలో చూస్తే ఇక్కడ శాండ్విచ్ ప్యాటర్న్, కానీ ఈ క్యాండిల్ దాన్ని చేసింది. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుంది. ఇది కూడా బుల్లాగా అయితే కనబట్టలేదు. మనం అనుకున్నాం కదా ముందు ఇక్కడ ఒక బౌన్స్ రావాలని, 4 అవర్స్లో వెళ్ళాం. ఇక్కడ ఏదైతే ప్యాటర్న్, ఈ పొజిషన్ ఇక్కడ నుంచి రావాల్సింది, యాక్చువల్లీ ఇది ఈ ఏరియా నుంచి రావాల్సింది, ఈ మూమెంట్. కానీ ఇప్పుడు ఇది మొత్తం అంతా ఈ ప్యాటర్న్ మొత్తం ఖరాబ్ చేసి మొత్తం పాడైపోయింది అనమాట. ఆ తర్వాత వచ్చి సో దీన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. తర్వాత బిట్ కాయిన్. బిట్ కాయిన్ 1Dలో చూద్దాం. 1 డే టైం ఫ్రేమ్లో మనం ఈ క్యాండిల్స్ దగ్గర కలిసాం. మళ్ళీ తర్వాత ఇది సేమ్ అదే డౌన్ ట్రెండ్, పైకి అయితే రావట్లేదు. సో దీనిలో ఏంటంటే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ట్రెండ్ అయితే రివర్స్ అవ్వట్లేదు. ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుంది? ఇక్కడ చూసారా ఈ పాయింట్, ఇది 99409 అనుకున్నది ఈ ఏరియా. ఇక్కడ క్యాండిల్ కౌంట్ చేయండి, 1 2 3 4 5. ఇప్పటికి 5 క్యాండిల్స్. ఓకే, ఇది లో అనుకుంటే ఈ క్యాండిల్ తీసింది. 1 2 3 4 క్యాండిల్స్ కదా, అట్లీస్ట్ 3 క్యాండిల్స్లో ఈ ఏరియా కట్ చేస్తే ట్రెండ్ అనేది రివర్స్ అయ్యింది అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ 3 వీక్స్లో ఇది కట్ చేయాలి, లేదా నెక్స్ట్ 1.5 year ఇది ఎక్కడికి వెళ్ళదు అనమాట. ఇందులో చేయగలిగింది ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న బౌన్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడం తప్ప ఇది మీకు ఎక్కడికి వెళ్ళదు. ఈ లెవెల్, ఈ పైనది, ఈ పైనది ఈలోనే ఉంటుంది అనమాట. ఇంకేది ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటే నెక్స్ట్ 1.5 year మీకు ఇంకే ప్రాఫిట్స్ ఉండవు బిట్ కాయిన్లోని. సో నెక్స్ట్ సిల్వర్. సిల్వర్ వీక్లీ. ఓకే, 1D. ఇదేంటిది 4 hours చెప్తాను. ఓ, చిన్నది తేడా కనబడుతుందండి సిల్వర్లో. యాక్చువల్లీ సిల్వర్ ఏంటంటే ఈ లేయర్ ఉంది కదా, ఈ ఏరియా కిందకి రాకూడదు. ఈ పై నుంచి ఇది కన్సోలిడేషన్ చేసుకుని ఏదో చేయాలి తప్ప ఇక్కడికి వచ్చిందంటే ప్రాబ్లం ఏది. నెక్స్ట్ 1 week తర్వాత మనకు దీనికి తెలుస్తుంది. పొరపాటున ఈ లెవెల్ ఇది కట్ అయిందా, నెక్స్ట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోద్ది నాకు. ఓకే, 4 hours ఇది ఇంకా పనిచేయదు అనమాట. ఓకే, చార్ట్ చూడగానే మనకు అర్థం ఉంది. సో ఈ లెవెల్ కట్ చేయకూడదు. సో ఈ లెవెల్ కట్ చేయకూడదు. ఎందుకు కట్ చేయాలి, చేయకూడదు, దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే మీరు అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. ఇంత క్లారిటీ కనబడుతుంది. ఒక చార్ట్ ఒక భాష మాట్లాడుతుంది కదా, అది క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ గోల్డ్. ఫ్యూచర్స్. సో ఇంటర్నేషనల్ చార్ట్ చూపిస్తున్నాను నేను, MCX కాదు ఇది. ఓకేనా, గోల్డ్లో చిన్న క్లారిటీ వచ్చింది. ఫస్ట్లో క్లారిటీ లేదు కదా లాస్ట్ వీక్ నేను. సో ఇప్పుడు ఇది వచ్చింది అనమాట. ఇది ఏరియా సరిపోయింది కరెక్ట్గా. ఇట్లా 1 2 3 ఇది కదా, ఇది ఈ లెవెల్ కన్సోలిడేషన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎప్పటి నుంచి ఇది? ఓకే, జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్. ఇది ఇంకా జస్ట్ 15 days అయింది మనకి. 3 months అనుకోండి. ఇక్కడ నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో ఈ ఏరియా టోటల్ ఇదే ఏరియా, ఈ ఏరియాలోనే మీకు కన్సోలిడేషన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకో నెక్స్ట్ 3 months, 2 to 3 months చూద్దాం పైకి వెళ్తుందో కిందకు వస్తుందో. సో ఎందుకంటే ఎకానమీతో రిలేటెడ్ కదా, వరల్డ్ ఎకానమీ, అంత ఈజీ కాదు దీన్ని అనలైజ్ చేయడం. సో ఇవన్నీ స్టాక్స్లో, ఇండెక్స్లో చాలా ఈజీగా పనిచేస్తుంది. ఈ కమోడిటీకి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నిఫ్టీ ఐటీ ఇప్పుడు ఇదే కదా హాట్ టాపిక్ అందరిలోని, నిఫ్టీ ఐటీ. ఇది చూడండి, వీక్లీలో చూపిస్తాను మీకు. సో న్యూస్లో తర్వాత వచ్చింది ఏదైనా అవ్వచ్చు, కానీ దాని సంగతి వదిలేయండి. న్యూస్లో తర్వాత వచ్చింది. ముందు చార్ట్ మనకి ఇక్కడ ఈ కన్సోలిడేషన్ ఉంది కదా, 2022-23 ఈ కన్సోలిడేషన్ బాగాలేదన్నమాట. సో ఈ కన్సోలిడేషన్ కరెక్ట్గా అయ్యి ఉంటే ఇది వేరే చోట నుంచి ఫాల్ రావాలని ఈ ఏరియా నుంచి ఫాల్ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే అది అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయడం వల్ల ఈ ఏరియా ఉంది కదా, ఇది కౌంట్ చేయండి. ఇది వీక్లీ క్యాండిల్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి 2024 డిసెంబర్. సో డిసెంబరు 2025 1 year, ఇంకో 1 year ఇది ఛాన్స్ లేదు ఐటీ సెక్టర్ ఎక్కడికి వెళ్ళింది అనేది. ఓకేనా, ఇది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూసారు ఈ క్యాండిల్. సో మీకు ఇది అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ తెలిస్తే మీకు వస్తుంది. ఈ క్యాండిల్ నుంచి చూసారు ఇక్కడ ఫిబ్రవరి 21, 2025లో ఈ క్యాండిల్ మనకు చెప్పింది ఇందులో ఏదో ప్రాబ్లం ఉందనేసి.
సో అదే టైంలో మనకి ఈ లెవెల్ తెలుసు. ఈ లెవెల్ ఎప్పుడైతే టచ్ అయిందో ఇది ఈ ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 2000 ఏప్రిల్ నుంచి అక్కడి నుంచి ఇంకో 1.5 ఇయర్ ఎక్కడికి వెళ్దనేసి ఇదే లెవెల్లో ఉంటుంది అనేసి ఇది అప్పుడే మనకు తెలిసిందనమాట లాస్ట్ 1 ఇయర్ బ్యాక్. సో సేమ్ అదే జరిగింది, బౌన్స్లో వచ్చిన సేమ్ సరే మరి అదే లెవెల్లో ఉంటుంది. చాలా చాలా ప్రాబ్లం ఉంది. ఇది ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందా లేకపోతే ట్రెండ్ కింద కంటిన్యూ చేస్తుందో చూద్దాం. సో ఇంత లో అయింది కాబట్టి ఒక బౌన్స్ అయితే రావచ్చు, కానీ ట్రెండ్ పైకి వెళ్ళి ఛాన్సే లేదు ఇప్పుడు దీనిలో. న్యూస్లు గీసులు అన్నీ వదిలేండి, చార్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఇంకొకళ్ళు ఎవరు ఇథీరియం అడిగారండి, ఒకసారి ఇథీరియం చూపించేస్తాను నేను. ఆయన ఎవరో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారంట. అంటే నేను ఇది మీకు ఇది చెప్పట్లేదు, యాక్చువల్లీ అడ్వైజరీ అయితే కాదు, నేను అడ్వైజరీ సర్వీసెస్ చేయను. ఓకే, నేను జస్ట్ చార్ట్ చూసి చెప్తాను. సో ఇది ఉంది కదా సేమ్ చార్ట్ ఇథీరియం, కాకపోతే ఇదండి ఈ లెవెల్కి మళ్ళీ వస్తుంది అనమాట, కొంచెం కిందకి రావాలి ఇది ఇథీరియం. కానీ కన్సల్టేషన్ ఎక్కువ అయిపోద్ది అండి, ఇది జస్ట్ మీకు షార్ప్ మూవ్ వచ్చి ఛాన్స్ అయితే కనబట్టలేదు, ఇప్పుడైతే కనబట్టలేదు ఇందులోని. వీక్లీలో చూపిస్తాను. మొత్తం అంతా కొన్ని బౌన్సులు రావచ్చు, కానీ ట్రెండ్ అయితే కొంచెం కిందకే ఉందన్నమాట. ఇదంతా కన్సల్టేషన్ ఏరియా, యాక్చువల్లీ ఇది ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి, ఈ ఏరియా నుంచి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు ఎప్పుడు కొన్నారో తెలియదు, కానీ ఈ ఏరియా నుంచి ఇది వెళ్ళిపోవాలి పైకి యాక్చువల్లీ. సో దానివల్ల వచ్చింది కిందకి, అంటే ఈ వేవ్ అంతా పాడైపోయిందని అర్థం అనమాట. ఓకే, అర్థమైంది కదా, చార్ట్స్లో అన్ని చూపించాను మీకు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం కూడా చూపించాను. సో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ చార్ట్లోకి వెళ్ళినా మీకు ట్రెండ్ ఎక్కడ కనబడలేదు. ఓకే, అప్ ట్రెండ్, అన్ని డౌన్ ట్రెండ్ కన్సోలిడేషన్ టైప్లో ఉంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇది మనం మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది మనం గుర్తించాలి. సో అదే ట్రేడింగ్ ఎడ్జ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.